పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళిన మొట్టమొదటిసారి నాకు తెలిసి బహుశా భారతదేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ అధినేత కానీ ఎవరు కూడా అంత ఓపెన్ గా డయాజ్ మీద ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, సీఎం తప్పు చేసినా తీసుకొచ్చి చట్టం తీసుకురావాలన్న మాట అసలు మాట్లాడటమే చాలా గొప్ప విషయం చెప్పాలంటే. ఏదో మనం జనరలైజ్డ్ గా అందరూ మాట్లాడినట్టు కుదరదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆరోటాల నుంచి తీసుకున్నట్టయితే ఆ రోజు ఎంఆర్ఓ మీద దాడి జరిగినప్పుడు కానీ నిన్న కూడా ఎంత తొందరగా స్పందించారంటే విషయం తెలుసుకోగానే అక్కడ అధికారులకు ఆదేశించారు. ఏం తెలుసుకోవాలో తెలుసుకున్నారు, ఏం తెలుసుకోవాలో అడుగుతున్నారు. సో బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కెపాసిటీ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉందా అనే మాటలు మనం 2024 ఎలక్షన్ ముందు చూసేసాం. ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పవర్ ఏంటంటే చూసేసాం చెప్పాలంటే. అప్పుడు కూడా తక్కువ చేసే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన కెపాసిటీ ఏంటో చూపిస్తే ఈ రోజు ఒక పార్టీ పరిస్థితి ఏంటో అది ఉంది. నేనేమంటానంటే బ్రహ్మనాయుడు గారు, మీరు అన్నట్టు ఇంతకుముందు ఒకటి అన్నారు, 30 years బ్యాక్ విషయాలు, 20 years బ్యాక్ విషయాలు మాట్లాడడం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం ప్రజలకు లేదు. వెన్నుపోటు అని కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఏడ్చినా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు సిద్ధాంతాన్ని భయంకరంగా పబ్లిక్ లో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జనాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా 21 సీట్లు ఇచ్చి గెలిపించారు. సో జనాలు ఏంట్రా అంటే మనం ఏదో రాజకీయ నాయకులు మన వర్షన్ పెట్టి ఇదే పబ్లిక్ వర్షన్ కాదు. ప్రజలకి ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసు. గతంలో కనీసము ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి గాని ఏ మంత్రి గాని కనీసం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ గాని, కరెక్ట్ చేసుకునే అవకాశం గాని లేదు. వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఏది కూడా చేయలేదు కదా. కనీసము మంత్రులు తిడతా అంటే కనీసం ఖండించలేదు కదా ముఖ్యమంత్రి గారు. అలా మాట్లాడడం కూడా తప్పండి. వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని తప్పని చెప్పి కూడా ఎక్కడ మాట్లాడలేదు కదా. సో ఈ రోజు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇది సింగిల్ గవర్నమెంట్ కాదండి బ్రహ్మనాయుడు గారు, ఇది కూటమి ప్రభుత్వం అండి. ఎందుకంటే రేపు జనసేన ఎమ్మెల్యే తప్పు చేస్తే అది అనవసరంగా హెడ్ఏక్ జనసేనకు అవుతుంది. దానివల్ల తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని నిందిస్తారని చెప్పి జనసేన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము బీజేపీకి ఆన్సర్ చేయాలా, తెలుగుదేశానికి ఆన్సర్ చేయాలా. ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే తప్పు చేస్తే డెఫినెట్లీ జనసేన పవన్ కళ్యాణ్ గారికి కాదు, జనసేనకి ఆన్సర్ చేయాలా, బీజేపీకి ఆన్సర్ చేయాలా. ఇది ఇష్టం వచ్చినట్టు ఎగరడానికి కుదరదు. నేనే హిట్లర్, నేనేమన్నా చేసుకుంటా, ఏమన్నా మాట్లాడుకుంటా ఇది కాదు. సో ఈ కంట్రోల్స్ అంతా కూడా ఈ రోజు ఏముందంటే, అందుకే ముఖ్యమంత్రి గారు తరచూ ప్రతిసారి కూడా అంత ఓపెన్ గా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలా, మీరు పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్నారంటే అది ఎక్కడో చోట కరెక్షన్ చేసుకుంటే గవర్నమెంట్ కి మంచిది, ఎమ్మెల్యేకి మంచిది, ఈవెన్ పబ్లిక్ కూడా మంచిదే. కానీ చర్యలు ఎప్పుడు అంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలు మేధావులు గాని విశ్లేషకులు గాని ఏమంటున్నారు? ఎవరి మీద తీసుకున్నారు మీరు చర్యలు, ఎంతమంది మీద తీసుకున్నారు? ఒకవేళ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన తీరో వాళ్ళ యొక్క ప్రవర్తన తీరో మారలేదంటే ప్రజలు చర్యలు తీసుకుంటారు. డౌట్ అయితే అయితే అంటే వైసీపీని 5 సంవత్సరాలు భరించిన తర్వాత ఏం చేశారు బ్రహ్మనాయుడు గారు? ఒక నిమిషం బ్రహ్మనాయుడు గారు, వైసీపీని కూడా 5 సంవత్సరాలు భరించిన తర్వాత జనాలు ఏం చేసినారు? 11 సీట్లు ఇచ్చారు కదా. అంటే అప్పుడు చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా కాదు, ప్రజలు చూస్తా ఉంటారు. ఎవడు పక్క న్యాయం ఉంది, ఎవడు కరెక్ట్ గా ఉన్నాడు, ఎవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఎవడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఉంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు, మీరు నేను మాట్లాడే డిబేట్స్ కాసేపు తర్వాత వీడియో రూపంలోను, ఆ తర్వాత షార్ట్స్ రూపంలోను, ఆ తర్వాత మెమ్స్ రూపంలోను పబ్లిక్ లోకి డిఫరెంట్ ప్లాట్ఫామ్ వెళ్ళిపోతుంది. ఈ ప్యానల్ లో కూడా మహేష్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అనంతరాజు గారు టీడీపీ నాయకులు ఎలా బిహేవ్ చేస్తారు, వైసీపీ ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాలు పబ్లిక్ లో ఈరోజు చిన్న ఊరికి ఇంట్లో కూర్చొని 60 ఏళ్ళ ముసలి చూసుకుంటున్నారు. కామెడీగా చెప్పాలంటే ఇదా వీళ్ళ క్యారెక్టర్లు అనేసి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఎందుకంటే భాష మీద గాని, యాస మీద గాని, ఇంకేదేమి అవినీతి మీద, ధ్యాస మీద గాని ఏదన్నా గానీ జాగ్రత్తగా ఉంటే తప్పు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గట్టిగా ప్రతి సందర్భంలోనూ వాళ్ళకి చాలా స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు పనితీరు కూడా మార్చుకోవడం జరిగింది. కొన్ని స్థానికంగా చూసినట్టయితే కొంతమంది ఇన్వాల్వ్మెంట్లు స్టార్టింగ్ లో ఎగేసుకొని ఇన్వాల్వ్ అయినంత విషయాలుగా ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పి తీసుకుంటారు. ఇప్పుడు నిన్న వెరీ క్లియర్, పవన్ కళ్యాణ్ గారు సాక్ అని కాదండి. ఇక్కడ మళ్ళా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సాక్ కాబట్టి ఆయన ఏం చేస్తారు కాదు, ఒక గవర్నమెంట్ అధికారి మీద ఎవరి మీద అలా దాడి జరిగినా ఖండించాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నేను ఆయన ఖండించారు. దాని మీద వితౌట్ ఏ ఎంక్వైరీ లేకుండా ఆయన డైరెక్ట్ గా చెప్పారు. నాకు తెలిసి ఈ రోజు మార్నింగ్ ఆయన ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదైందని కూడా విషయం కూడా నేను కొన్ని ఛానల్స్ లో కూడా చూడడం జరిగింది. సో కాబట్టి యాక్షన్ ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ గానే తీసుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏది చెప్పినా, ఈవెన్ టీవీ ఛానల్స్ కూడా ఇలాంటి చెప్పినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప వితండవాదం చేసి మాకు సంబంధం లేదు, మేము ఇట్లాగే చేస్తాం అని ఎక్స్ట్రాలు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చేయదు. ఎవరు ఏం చెప్పినా మేము సలహా తీసుకుంటాం.
పాటిస్తాం. అట్ ద సేమ్ టైం ఇచ్చే సలహాలు ఇచ్చే వ్యక్తులకు కూడా ఆ స్థాయి ఉన్నప్పుడు దానికి ఇంకొంత వాల్యూ పెరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నేను పండ బూతులు మాట్లాడతా చక్కగా మాట్లాడాలని మహేష్ గారు అంటే అది జనాలు ఒప్పుకోరు. సో మనం కూడా వేదం మాట్లాడాలా, ఎదుటోడికి మంచి చెప్పాలని కోరుకుంటున్నాం. అయితే తప్పు చేసే ఎమ్మెల్యేల మీద ఇక ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంటారు. మీరు బ్రహ్మనాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో సీరియస్ చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ నేను కూడా ఎమ్మెల్యేస్ వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి ముందులాగా ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు ఉన్నట్టు ఇన్వాల్వ్మెంట్స్ కొంతమంది కొంచెం భయపడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు చూసామండి, కళ్ళ ముందు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూసాం. వాట్ హ్యాపెన్ 19 to 24 ఏం జరిగిందని. 151 సీట్లు, వై నాట్ 175, 11 పడిపోయింది. అది ఎవరికి అర్థం కాని ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి అంటే జనాలు ఎందుకు. సో కాబట్టి మాకు జాగ్రత్తలు మాకు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏం చెప్పినా కానీ దాని మీద ఖచ్చితంగా కూడా కరెక్ట్ చేసుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఇలా తీసుకొచ్చి చెప్పుకొని డిఫెండ్ చేయాలంటే మాకు కూడా ఒక ఎమ్మెల్యే చేసిన ఆయన వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనుకున్న మర్చిపోతున్నారు, ఆ ఇష్యూ డైవర్ట్ అవుతుంది అనుకునేలో మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు. సో అది సార్ అది కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చాలా సీరియస్ గానే మాట్లాడారని కూడా మంత్రివర్గంలో ఉన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి పాజిటివ్ గా చెప్పండి. ఇందాక టెలికాన్ఫరెన్స్ లో సీఎం గారు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతో మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా వివాదాలకి ఆస్కారం ఇచ్చినట్లయితే చర్యలు తప్పవని చెప్పడం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఏ శాఖ మీదైనా, ఏ ఉద్యోగం మీదైనా, ఏ ఎమ్మెల్యే మీదైనా మాట్లాడే రైట్ ఆయనకుంది, మాట్లాడతాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సీఎం గారు చాలా స్పష్టంగా ఇందాకనే చెప్పడం జరిగింది. ఇలాంటి వివాదాలకి కానీ ఆస్కారం ఇచ్చే పని అయితే చర్యలు తీసుకుంటా చాలా స్పష్టంగా చెప్పేశాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నాకు తెలిసి ఇంకటి నుంచి అలాంటివి ఉండవని చెప్పి చూస్తాను. ఏదైనా ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వానికి మాత్రం. నాకైతే ఇందాక తెలిసింది కాదు చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. ఆశిద్దాం సార్, తీసుకుంటుంది, తీసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు పోయే పరిస్థితి వస్తే రాష్ట్రం ప్రతి పౌరుడు కూడా తలదించుకున్న ఒక శాసనసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా కొట్టడం అంటే ఇది నిజంగా అసలు తలుచుకుంటుంటేనే చాలా బాధేస్తుంది, దురదృష్టం ఇది. దాన్ని ఎవరు కూడా దాన్ని తీసుకోవడం లేదు. బ్రహ్మనాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట్లాడడం జరిగింది. అంటే ఏదో చెప్పడంతో ఏదో చేయడం కాదు, సీరియస్ దర్యాప్తు చేసి ఏం జరిగింది ఏంటి, నిజంగా అధికారే ఏదైనా గొడవ సరిగా మాట్లాడా ఏంటి, సీరియస్ గా నివేదిక తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారు. దాని మీద కేసు పెట్టి పోలీసు వాళ్ళని కూడా దర్యాప్తు చేయమని చెప్పడం, సీఎం ఆదేశించడం, కేసు పెట్టడం కూడా జరిగింది. నిన్న రాజు గారు ఆ అధికారులు మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ మీద ఆ విధంగా జరిగితే వాళ్ళు ఎంత నిస్సహాయులే మాట్లాడుతున్నారండి. 3 అధికారులు కూర్చుని బిక్కుమంటూ మళ్ళీ ఎవరేం దాడి చేస్తున్నా భయం కనబడుతుంది వాళ్ళలో. నిస్సహాయులే మాట్లాడారు వాళ్ళు నిన్న. వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది, నీకు ఎటువంటి పరిచయంలో దానిలో డౌట్ లేదు బ్రహ్మనాయుడు గారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ధైర్యం కోసం ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఆల్రెడీ కేసు పెట్టి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీఎం గారు డైరెక్ట్ గా ఆయనకే నివేదిక ఇమ్మని చెప్పడం జరిగింది. నివేదిక ఇస్తారు, చర్యలు ఉంటాయి.